హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మళ్ళీ చేపల కూరతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. లాంగ్ వీడియో. చేపల పులుసుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపించేస్తానండి. కొంచెం చింతపండు, చేప ముక్కలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకుంటానండి. ఒక్కోసారి నేను చిన్న ముక్కల కోసి ఫ్రై చేసేస్తానమాట. ఈరోజు మిక్సీ పట్టుకుందాంలని అలా వండుదాంలే అనుకున్నాను అనమాట. శుభ్రంగా చిన్నగా ముక్కలు కోసేసి మిక్సీలో వేసేసుకోవడమే. నేనైతే టమాటా కూడా వేసుకున్నానండి. టమాటా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఒకసారి వేసి చూడండి మీరు కూడాని. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవడమే. మొన్న మట్టి దాకా కొన్నాను కదండి, అందులో వండుదాం అనుకుంటున్నాను. పచ్చిమిరకాయలు కూడా చీరుకొని పక్కన పెట్టేసుకున్నాను. పచ్చిమిరకాయలు, కరివేపాకు. మొన్న కొరమీను ఎగిరేసాను కదండి ఇందులో. ఇప్పుడేమో చేపల పులుసు పెడుతున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయ్యాక అప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవడమే. ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక ఉప్పు, పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఫస్ట్ టైం అండి నేను వండడం. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను కదండి, కట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా సరిపోయినంత కారం వేసుకున్నానండి. మా కారం అయితే కలర్ కొంచెం తక్కువగా ఉందండి, ఘాట్ అయితే ఎక్కువగా ఉంది, అందుకని మీకు అలా అనిపిస్తుంది అనమాట. పులుసు కూడా వేసేసుకొని శుభ్రంగా అటు ఇటు కలిపి చూసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కూడా చూసేసుకున్న తర్వాత, పులుపు కూడా మనకు సరిపడంత చూసుకున్న తర్వాత చేప ముక్కలు వేసేసుకోవడమే. ఇలాగ పులుసు వేసాక చేప ముక్కలు వేసి వండడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా గరిటె పెట్టి కలపకూడదండి చేప ముక్కలు వేసాక. మనకి ఈ మట్టి దాకి అటు ఇటు హ్యాండిల్స్ ఇచ్చారు, దాన్ని పట్టుకొని మనం ఎలా ఊపితే సరిపోతుంది. కిందకి పైకి అంతా పులుసు కలుస్తుంది అనమాట. కాసేపు హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చూసారా ఎలా ఉందో? చేపల కూర అయితే టేస్ట్ చాలా బాగుందండి. పులుసు ఇంకా ఉడికిపోయాక లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసి కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చేపల కూర అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఒకసారి ఇంతకు ముందు అయితే మామూలుగా అన్నీ వేసి చేప ముక్కలు కూడా వేసి కాసేపు ఉంచాక పులుసు వేసేదాన్ని. ఫస్ట్ టైం అనమాట పులుసు వేసిన తర్వాత చేప ముక్కలు వేసాను. ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. చూసారు కదా? ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా కూడా మీరు ట్రై చేయండి అనమాట. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.